ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇదేంటంటే అప్పుడు నేను ఖత్తర్కి వెళ్తున్నా అని చెప్పి బట్టలు కొన్నాను. ఆ షాపింగ్ చేసిన వీడియో అప్పుడు తీసి పెట్టుకున్నాను. యూట్యూబ్ చేస్తున్నా కదా, ఎలా కూడా అప్లోడ్ చేద్దామని. ఇంకా స్టార్టింగ్ ఇంటికాడ నుండే రికార్డ్ చేసింది, ఎందుకంటే నా కూతుర్ని ఎత్తుకొని ఇంకా లైఫ్ లాంగ్ ఇంక ఇలాగే వీడియో గుర్తుండిపోద్ది అని చెప్పి. అప్పుడు బయలుదేరేటప్పుడు నా కూతురికి 1 year. ఇంకా మా బావకు చెప్పా వీడియో తీయమని, ఎట్టా యూట్యూబ్ లో పెట్టాలని. ఇంక ఇది వచ్చి నా బైక్, ఇది చాలా కష్టపడి ఇష్టంగా కొనుక్కున్న బైక్. అది కూడా చాలా పెద్ద డ్రీమ్ పెట్టుకుని మరి కొన్నాను. ఇది తీసుకున్న 1 year కి ఒక మా ఊర్లోనే అంటే మా నెల్లూరులో యూట్యూబ్ ఛానల్ కూడా రివ్యూ ఇచ్చాను నేను. ఇప్పటికి కూడా మావా ఈ బండి అంతే, నా సాగరంగా సెట్టింగ్ గానీ దాని పికప్ వేరు మావా. ఈ బండిదే ఇంకా అమ్మలేదు, ఇది ఇంటికాడే ఉంది, ఇంకా అలాగే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చి మా చిన్నమ్మ ఇల్లు. ఇంకా అక్కడ నుండి బయలుదేరుతున్నాం, అంటే మా చెల్లెళ్ళ హస్బెండ్ మా బావ. ఇంకా మీ ఇద్దరం బయలుదేరుతున్నాం షాపింగ్ కోసం. మాది వచ్చి పల్లెటూరు మాది వచ్చి నెల్లూరు డిస్టిక్ ఏస్పేట మండలం మాది. మేము ఎప్పుడైనా షాపింగ్ పోవాలన్నా కూడా మా ఊరికి గట్టిగా అంటే ఇది 11 kilometers. ఇంకేడికి వెళ్ళిపోతాం. కొంచెం లో కాస్ట్ లో దొరికిపోతాయి. ఇంకోటి వచ్చి హోల్సేల్ లో కూడా కొన్ని సామాన్లు దొరికేస్తాయి మాకు ఇక్కడ పక్కన. చుట్టుపక్కల మండలం వాళ్ళే అక్కడికి వచ్చి తీసుకెళ్తారు సామాన్లు, అంటే కొంత చీప్ గా దొరుకుతాయి. ఇప్పుడు నేను తీసుకుంటాం కదా బట్టలు, అవి చూస్తే ఇంకా బుర్ర పాడైపోద్ది మీకు. మావా నేను వెళ్ళే స్పీడ్ తీసి ఏదైనా స్పీడ్ మోడ్ పెట్టాను అనుకుంటారేమో, నేను పెట్టింది ఒక్క పాయింట్ స్పీడ్ మోడ్. ఆల్రెడీ నేను అక్కడ 100-110 స్పీడ్ లో వెళ్తున్నాను. ఇప్పుడు ఇదంతా లెంత్ ఎందుకు పెడుతున్నా అంటే, నేను వెళ్ళే ఆ దారి, అక్కడ పక్కన చెట్లు, ఇంకా అక్కడక్కడ మాకు చిన్న చిన్న ఊర్లు వస్తాయి కదా, చూపిద్దాం కోసం అలాగే పెట్టాను నేను. ఇప్పుడు నా బైక్ వచ్చి 200cc బైక్, రోడ్ కూడా స్మూత్ గా ఉంటుంది. నా బీభత్సంగా వెళ్ళిపోతున్నాను స్పీడ్ లో. మా బావ అసలు ఎట్లా తీస్తున్నాడో కూడా నేను పట్టించుకోలేదు అసలు. అయినా పర్లా మొత్తానికి నాకు కావాల్సిన వీడియోలన్నీ తీసాడు. మొత్తానికి వచ్చేసాం. ఇది కాక్టైల్ జెంట్స్ వేర్ అని చెప్పి, ఇది మా ఊరు పక్కలో గట్టిగా అంటే 11 kilometers ఇది ఉంటుంది. ఇది ఎంత చీప్ అంటే మనకి అది లేదు ఇది లేదు అని ఏంలా ఎట్టు చెడు బట్టలు దొరికేస్తాయి. ఏవైనా పండుగలు వస్తే చాలు మావా, నాలుగు గుట్టలుగా వస్తారు మనుషులు మాత్రం. సో సందు ఉండదు అసలు. వీళ్ళు తెచ్చిన స్టాక్ మొత్తం దెబ్బకి ఎగిరిపోతాయి మొత్తం. ఇది వచ్చి నైట్ ప్యాంట్స్ టీ షర్ట్ సెక్షన్. ఇది ఇంకా మెయిన్ చూసుకుంటే చొక్కాలు, ఇది చిన్న సైజ్ నుండి పెద్ద సైజ్ వరకు ఎట్టు జడ్ చొక్కాలు ఉంటాయి. ఇంకా చీప్ లో వస్తుంది. క్లాత్ ఎలా ఉంటుందో అనుకుంటారేమో, క్లాత్ మాత్రం సూపర్ మావా, ఉతికినా కలర్ పోదు. ఇంకా ఫస్ట్ ఇంక ఇటు వచ్చేసాను జీన్స్ ప్యాంట్లు. ఇవి కూడా అంతే, ఆటోమేటిక్ అన్ని సైజులు ఉంటాయి. మళ్ళీ మా బావకి ఇచ్చేసాను సెల్ వీడియో రికార్డ్ చేయమని. ఇంకా నేను చూసుకుంటున్నాను. ఇంకా ఫ్యాంట్స్ దగ్గర చాలా ఫ్యాంట్లు చూశాను. మళ్ళీ మీకు లెంత్ అయిపోద్ది అని చెప్పి ఇంకా నాకు ఇష్టమైన ఫ్యాంట్లే నేను వీడియో తీసుకుని ఆడ పెట్టాను. ఒక రకంగా గెస్ చేయండి మామ, ఈ క్లాత్ ఈ ఫ్యాంట్ మీ సైడ్ ఎంత అవుద్దు అనేది. నేను మాల్ కొంచెం దగ్గర పెట్టి చూపిస్తున్నాను కదా. ఇది వచ్చి ఎంత చీప్ అంటే మీ తర్వాత మీకు బిల్ వేసేటప్పుడు చూద్దరు. కానీ అప్పుడు సౌదీకి వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేశాను మామ, ఇక్కడ కొన్నాం షాపింగ్. ఇంకా అప్పటి నుండి ఇంకంతే. ఎవరైనా ఒకవేళ ఇంటికాడ నుండి వచ్చినా కూడా ఇక్కడ నుండే తెప్పించుకుంటాను నేను బట్టలు. ఏడ కొన్నాం, ఎందుకంటే ఇక్కడ రేట్లకి ఆడ రేట్లకి చాలా తేడా ఉంటుంది. వాసిపోద్ది ఇక్కడ బిల్లు అయితే ఏడ కొనాలంటే. సపోజ్ ఇప్పుడు సౌదీలో గానీ ఖత్తర్లో గానీ ఇక్కడ ఆడైనా కోయిట్ లో గానీ ఇక్కడ ఒక ప్యాంట్ కొనే ప్రైస్ కి మన ఇండియాలో అయితే 2 ప్యాంట్లు కొనుక్కోవచ్చు. ఇక్కడైతే 3 ప్యాంట్లు కొనుక్కోవచ్చు దగ్గర. ఇంకా ప్యాంట్ల సెక్షన్ అయిపోయింది. ఇంకా చొక్కాల సెక్షన్. ఇంకా స్టార్టింగ్ మా బావ కూడా ఒక చొక్కా తీసుకున్నారు. ఇంకా లోపల రావడం ఆలస్యం. ఫస్ట్ ఈ చొక్కా కనిపించింది, ఇంకా లేట్ లేకుండా వేసేసాను. ఇదేంటంటే కొంచెం ఎలాస్టిక్ లాగా ఉంది, కొంచెం సాగుతుంది ఈ చొక్కా. ఇది బాగా ఫిట్ అయిపోయింది కరెక్ట్ గా. ఇంకా మా బావ వచ్చి సూపర్ ఉందని చెప్పారు. ఇంక చొక్కా ఇంకా లేట్ లేకుండా ఇంకా మొత్తం ఇంకా నేనేం కొన్నానో సామాన్లన్నీ తీసుకుని బిల్ కాడికి వెళ్ళిపోయాను. ఇది బాగా నా షాపింగ్. 3 ప్యాంట్లు 2 చొక్కాలు. ఇంక ఇటు సైడ్ చూసుకుంటే ఇంక డైర్లు ఉన్నాయి, ఒక 4 డైర్లు తీసుకున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనోడికి లేట్ లేకుండా బిల్ వేయమని చెప్పా. 4 డైర్లు వచ్చి 400 వేసాడు, అంటే ఒక డైర్ వచ్చి 100 రూపాయలు. 2 చొక్కాలు వచ్చి దగ్గర 500 వేసాడు, అంటే ఒక చొక్క వచ్చి 250. ఫ్యాంట్లు ఏంటంటే 2 రకాల ఫ్యాంట్లు తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 ఫ్యాంట్లకు వచ్చి 700 బిల్ వేసాడు, అంటే ఒక ఫ్యాంట్ వచ్చి 350 పడింది. వీళ్ళ షాప్ లో ఈ ఫ్యాంట్ కొంచెం కాస్ట్ అంట, అంటే వీళ్ళ షాప్ లోనే కాస్ట్ 450 ఆ ఫ్యాంట్. ఇంకా నేను తీసుకున్న మొత్తం బిల్ వేసుకుంటే 2050 అయింది మామ. ఇంకేముందా లేట్ లేకుండా డబ్బులు తీసి చక్క లెక్క వేసి మనోడి చేతిలో పెట్టేశాను. ఈ షాప్ కి ఓనర్ ఈయన మామ. వీళ్ళ పనుల మీద ఎంత నమ్మకం అంటే, వాళ్ళు అమౌంట్ ఇస్తే ఇంక లెక్క వేసుకోకుండా అలాగే జోబులు వేసుకుంటాడు ఆయన. అమౌంట్ కట్టేశాను కదా, ఇంక బట్టలన్నీ ఇంకా సంచిలోకి ఎక్కిస్తున్నాడు. దీని మీద ఉన్నది చూడమా, వీళ్ళ బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి చూడండి దీని మీద. ఇప్పుడు నేను తీసుకున్న ఇవే ఫ్యాంట్లు షర్ట్లు వచ్చి నాకు బిల్లు వచ్చి 2050 రూపాయలు అయింది. ఒకవేళ మీరు ఇదే బట్టలు మీ ఊర్లో కొంటే ఎంత వద్దు అనేది ఒకసారి కామెంట్ చేయండి. బట్టలు తీసుకోవడం అయిపోయింది. ఇంకా మా బావ వచ్చి స్వీట్లు తీసుకెళ్దాం ఇంటికి అది ఇది అని చెప్తే ఇంకా బెంగళూరు బేకరీకి వచ్చాను. మా కలిగిరిలో మాత్రం ఇది ఫేమస్ మా బెంగళూరు బేకరీ. ఎందుకంటే ఇక్కడ కేక్ గానీ స్వీట్స్ గానీ టేస్ట్ బాగుంటాయి, సూపర్ ఉంటాయి. ఇంకోటి నీట్ గా చేస్తారు వాళ్ళు. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే కలిగిరిలో ఆడ ముందర వచ్చి HP పెట్రోల్ బంక్ ఉంది. ఇంకా ఇటు రైట్ సైడ్ వస్తే బొర్డా బ్యాంక్ ఉంది. దీని ఎదురుగా ఉంటుంది పక్కనే బెంగళూరు బేకరీ అని. ఇది వచ్చి మెయిన్ రోడ్ మామ, కావలి నుండి ఉదయగిరికి వెళ్ళే మెయిన్ రోడ్ ఇది.
ఈ స్వీట్లు చూడండి ఎట్లా ఉన్నాయో, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే ఖత్తర్కి వచ్చి సంవత్సరం పైన అయిపోతుంది కదా, ఇప్పటి వరకు వాళ్ళు ఇలాంటి స్వీట్లు తినలే. మళ్ళీ ఇండియాకి వెళ్ళినప్పుడు తినాల్సిందే. ఈ కింద అంతా స్వీట్ సెక్షన్ అయితే ఇదంతా హాట్ సెక్షన్ లాగా ఉంది. మిక్చర్ గిచ్చరు జంతికలు మొత్తం ఉన్నాయి. అసలు బేకరీ చూడండి మామ ఎంత నీట్ గా ఉందా. ఈ ప్రతి ఒక్కటి ప్రశాంత కడుపుండా తినాలనిపిస్తుంది. ఇతనే మా బావ. వీళ్ళది వచ్చి కడప, అంటే మా చెల్లిని ఇచ్చున్నాం కడపలో. ఈయన వచ్చి కువైట్ లో వర్క్ చేస్తాడా. నేను అక్కడ బట్టలు షాపింగ్ ఎక్కువ చేస్తే ఈయన వచ్చి ఇక్కడ స్వీట్లు గిట్లు ఈ షాపింగ్ ఎక్కువ చేశారు. బిల్ వేపిద్దాం అంటే మనోడు ఫుల్ బిజీగా ఉన్నట్టు. అది మా మ్యాటర్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఇక్కడ ఒకటి పీకు పీకు. ఓకే ఓకే.